ఓ యువకుడి కత్తిపోటు తోడేలుని అందమైన ఆడపిల్లగా ఎలా మార్చేసింది? ఇంతకీ ఆ అమ్మాయి తోడేలు రూపంలో ఎందుకుంది? దానికి కారణం శాపమా, ఇంకేదన్నానా? తన రహస్యం బయటపడితే ఏం జరుగుతోంది? ఎప్పుడైతే ధ్రువ తన మొదటి వేట కోసం బయలుదేరాడో అప్పుడే అసలు కథ మొదలైంది. ధ్రువ తోడేల్ని చూసిన వెంటనే దానిపై దాడి చేయబోయాడు. ఇది నా మొదటి వేట అవుతుంది. అరే పిచ్చోడా, ఆగు! దాన్ని చంపకు. అది తోడేలు కాదు, ఒక అమ్మాయి. అరే, నువ్వు ఆ తోడేలుపై దాడి చేస్తే ప్రాణాలతో బయటపడలేవు. ఆమె క్రిప్టన్ వరల్డ్ లోనే గొప్ప వారియర్ అని విశాల్ ఇంకా ఏదో చెప్పబోయే లోపే ధ్రువ తన కత్తిని తీసి ఆ తోడేలు కాలు మీద బలంగా గుచ్చాడు. ఆ కత్తి నేరుగా తోడేలు శరీరంలోకి దూసుకెళ్లింది. చూస్తుండగానే ఆ తోడేలు ఒక అందమైన అమ్మాయిగా మారిపోయింది. ఆమె పేరు దేవిక. నువ్వేమైనా గుడ్డివాడివా? నేను వేట కోసం మాత్రమే తోడేలుగా మారినట్లు కనిపించట్లేదా? నన్ను క్షమించండి, నేను తోడేలనుకున్నాను. దేవికపై దాడి చేసి ఇతను తన చావుని తానే ఆహ్వానించాడు. గ్రాండ్ మాస్టర్ కి విషయం తెలిస్తే అతను ఈ పిచ్చివాడిని ఏం చేస్తాడో తలుచుకుంటేనే నా శరీరం వణికిపోతుంది. అప్పుడే ఆ దట్టమైన అడవిలో ఎవరో పరిగెడుతున్న శబ్దం వినిపించింది. దాంతో అందరి చూపు ఆ శబ్దం వస్తున్న వైపుకి మళ్ళింది. బాహుబలి లాంటి శరీరం ఉన్న ఒక 25 ఏళ్ల యువకుడు. అతను బలంగా వేసే ప్రతి అడుక్కి నేల అదిరి పడుతోంది. ప్రపంచంలోని శక్తులన్నీ అతనిలో ఉన్నట్టు అనిపించింది. శక్తిని మించిన గర్వం అతని కళ్ళల్లో కనిపిస్తోంది. దేవిక దగ్గరకు చేరుకున్న గ్రాండ్ మాస్టర్ గంభీరమైన స్వరంతో, ఏమైంది దేవిక? ఏదైనా సమస్య ఉందా? నాకు కొంచెం గాయమైంది అంతే. కానీ దాని అర్థం దాన్ని నువ్వు అవకాశంగా తీసుకుంటావని మాత్రం కాదు. దేవిక డార్లింగ్, ఎందుకు కోపడుతున్నావు? నువ్వు గాయపడితే నిన్ను దేవాశ్రమానికి తీసుకెళ్ళా? ముందు నువ్వు నన్ను డార్లింగ్ అని పిలవడం మానే. నా అంతటా నేను వెళ్ళగలను. గుర్తు పెట్టుకోద్దమ్మా, ఈ రోజు నుండి నువ్వు నా భర్త శత్రువు అయిపోయా. మళ్ళీ నాతో గొడవ పెట్టుకుంటే నీకు చావు మాత్రమే వస్తుంది అని చెప్పి దేవిక తన గుర్రంపై ఎక్కి దేవ్ ఆశ్రమంకి బయలుదేరింది. అప్పుడు గ్రాండ్ మాస్టర్తో సహా అందరి చూపు ధ్రువ వైపే ఉంది. ధ్రువకి అసలు తను ఏం చేయాలో అర్థం కావడం లేదు. అప్పుడు గ్రాండ్ మాస్టర్, నిన్ను చంపేయాలా లేక వదిలేయాలా? చెప్పు, నిన్ను ఏం చేయాలి? నన్ను నమ్మండి, నేను కావాలని దేవికపై దాడి చేయలేదు. నేను నిన్ను ఎలాంటి శిక్ష కావాలో అడిగాను, కానీ నువ్వు మాత్రం క్షమాపణ అడుగుతున్నావు. సరే, మీరందరూ చెప్పండి, వీడికి ఎలాంటి శిక్ష వేయాలి? దేవికపై ఏ చేత్తో అయితే దాడి చేశాడో ఆ చేతి నరికేయండి. లేదు లేదు, ఇది అతనికి చాలా చిన్న శిక్ష. అతన్ని నగ్నంగా చేసి ఎలుకలుండే గుహలో పెట్టి బంధించాలి. ఇతన్ని చెట్టుకి కట్టి ఇనుప కడ్డీలను వేడి చేసి కళ్ళల్లో గుచ్చితే ఎలా ఉంటుంది? మనం అతన్ని క్షమించాలని నాకు అనిపిస్తోంది. అర్థం లేని మాటలు మాట్లాడుకో. నువ్వేం మాట్లాడుతున్నావో నీకు తెలుస్తుందా? కోపడకండి. నా ఉద్దేశం ఏంటంటే మనం ఇతన్ని క్షమించాలి, కానీ అది జరగడానికి ముందు ఈ పిచ్చివాడు మనల్ని యుద్ధంలో ఓడించాలి. వా, ఎంత మంచి మార్గం చెప్పావు. అయితే నువ్వు రేపు మా 5 యోధులను ఓడించావంటే మేము నిన్ను క్షమిస్తాం, లేకుంటే ఫలితం ఏంటో నీకు తెలుసు. ధ్రువ పోరాటం చేయడానికి ఒప్పుకోడని అందరికీ తెలుసు. ఎందుకంటే పోరాటం అనే మాట పక్కన పెడితే కత్తి పట్టుకోవడం కూడా తనకు సరిగ్గా రాదు. నేను ఈ ఛాలెంజ్ ఒప్పుకుంటున్నాను. సరే, అయితే రేపు సాయంత్రం దేవాశ్రమంలో ప్రాక్టీస్ ఏరియాలో నీ పోటీ ఉంటుంది. దేవ్ ఆశ్రమమంతా ధ్రువ పోరాటం చూడడానికి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంది. క్రిప్టో వరల్డ్కు వచ్చి ఒక్కరోజు కూడా కానివాడు 5 ఎలా పోరాడతాడని అందరూ తెలుసుకోవాలనుకున్నారు. గ్రాండ్ మాస్టర్ కూడా తన జట్టులోని 5 మంది అత్యంత శక్తివంతమైన యోధుల్ని సిద్ధం చేసుకున్నాడు. ధ్రువకి ముందే మార్షల్ ఆర్ట్స్ వచ్చు కాబట్టి అతను ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. ఆ 5 ఓడించగలననే నమ్మకం అతనికి ఉంది.
మార్షల్ ఆర్ట్స్ మూవ్స్ లో షార్ప్నెస్ లేకపోతే అది దేనికి పనికిరాని చెత్తతో సమానం. నీ పరిస్థితి కూడా ఇదే ధ్రువ. అడ్వాన్స్డ్ లెవెల్ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నా కూడా నువ్వు దేనికి పనికిరావు. అందరూ జాగ్రత్తగా వినండి. దేవాశ్రమంలో ఎవరైనా ఈ పిచ్చివాడికి సహాయం చేసినా లేదా అతనితో మాట్లాడడానికి ప్రయత్నించినా వారు దేవికతో పాటు నాకు కూడా శత్రువులుగా మారతారు. ఈ క్రిప్టో వరల్డ్ లో ఉండే ప్రజలు గ్రాండ్ మాస్టర్ కు శత్రువు కావడం కంటే చనిపోవడానికే ఇష్టపడతారని మీ అందరికీ బాగా తెలుసు అని చెప్పి గ్రాండ్ మాస్టర్ ఇంకా అతని టీం ధ్రువని అక్కడే వదిలి వెళ్ళిపోవడానికి సిద్ధమయ్యారు. కానీ అప్పుడే గ్రాండ్ మాస్టర్ కి ఏదో గుర్తుకు వచ్చి క్రూరమైన నవ్వుతో, ఓయ్ దద్దమ్మ, ఛాలెంజ్ లో నువ్వు ఓడిపోయావు కాబట్టి నీ శిక్ష ఏంటంటే నేను నీకు 3 నెలల సమయం ఇస్తున్నా. అప్పటికి నువ్వు ఎంతవరకు సిద్ధం చేసుకోగలవో అంతవరకు సిద్ధం చేసుకో. తర్వాత మళ్ళీ పోటీ ఉంటుంది, కానీ ఈసారి నా శిష్యులతో కాదు, నువ్వు నాతో పోరాడాలి. గ్రాండ్ మాస్టర్ మాటలు విని అందరూ నోరు వెళ్ళబెట్టి చూస్తుండిపోయారు. ఎందుకంటే క్రిప్టో వరల్డ్ మొత్తం మీద దేవిక ఇంకా గ్రాండ్ మాస్టర్ మాత్రమే చాలా శక్తివంతులని అందరికీ తెలుసు. క్రిప్టో వరల్డ్ లో ఉండే పెద్ద పెద్ద ఏలియన్లు కూడా వారితో ఎదుర్కొనే ముందు 10 సార్లు ఆలోచిస్తాయి. ధ్రువ ఏదో విధంగా లేచి నిలబడి దేవాశ్రమంలోని తన గదికి వెళ్లి కూర్చున్నాడు. అతనికి ఏం చేయాలో అర్థం కావడం లేదు. ప్రారంభమే ఇలా ఉంటే ముందు ముందు ఏం జరుగుతుందో అని ఆలోచిస్తున్నాడు. కానీ అప్పుడే ధ్రువ మనసులో తన తల్లి ఇంకా చెల్లి గురించి ఆలోచన వచ్చింది. అతను వారికిచ్చిన మాట గుర్తుకు వచ్చింది. దేని కారణంగా అతను భూమి నుండి కోట్ల మైళ్ళ దూరంలో ఉన్న క్రిప్టో వరల్డ్ కి రావాల్సి వచ్చిందో, ఇంకా అతని బాబాయ్ పిన్ని మాట్లాడిన మాటలు అన్నీ అతని చెవుల్లో మారుమోగాయి. మర్యాదగా చెప్తున్నా, ఇల్లు ఖాళీ చేసేయండి, లేకపోతే వేరేలా పంపాల్సి వస్తుంది. నోరు అదుపులో పెట్టుకొచ్చినానా? పెట్టుకోకపోతే ఏం చేస్తావు? మర్యాదగా ఇంటి నుండి వెళ్ళిపోండి, లేదా మా వాటా 3 కోట్ల రూపాయలు మాకు ఇచ్చేయండి. సరే, నేను కూడా మాటిస్తున్నాను. 3 కోట్ల రూపాయలు తెచ్చి మీ మొహం మీద విసిరు కొడతాను. ఎక్కడి నుంచి తెస్తావు? దొంగతనం చేస్తావా లేక దోపిడీ చేస్తావా? నీ దగ్గర కేవలం 6 నెలలే ఉంది. నేనేం చేసైనా సరే డబ్బులు తీసుకొస్తాను. ఇది ధ్రువ ఇస్తున్న మాట. ధ్రువ మాట అయితే ఇచ్చేశాడు, కానీ 3 కోట్ల రూపాయలు ఎక్కడి నుండి తీసుకుని రావాలో అతనికే తెలియదు. అలాంటి సమయంలో అతనికి ప్రొఫెసర్ ఆర్యగుప్తా గుర్తుకు వచ్చారు. ఆయన ధ్రువ వాళ్ళ నాన్నగారి చిన్ననాటి స్నేహితుడు. పైగా ఎప్పుడూ ధ్రువకి సహాయం చేస్తూ ఉండేవారు. అందుకే ధ్రువ నేరుగా ప్రొఫెసర్ ఆర్యగుప్తా ల్యాబ్ కి వెళ్ళాడు. కానీ ధ్రువ, నా దగ్గర అంత డబ్బు లేదు. ఆర్యగుప్తా అంకుల్, నేను మీ దగ్గరికి చాలా ఆశతో వచ్చాను. అలాంటిది మీరే ఏం చేయకపోతే అంతా నాశనం అయిపోతుంది. అలా అయితే ఒక మార్గం ఉంది ధ్రువ. నువ్వు భూమి నుండి కోట్ల మైళ్ళ దూరంలో ఉన్న క్రిప్టో వరల్డ్కి వెళ్ళాలి. అక్కడ నువ్వు కొన్ని రోజుల్లోనే కోట్ల రూపాయలు సంపాదించవచ్చు. 3 కోట్లు ఇస్తే క్రిప్టో వరల్డ్కే కాదు కదా, నరకానికైనా వెళ్తాను. ఇటు చూడు ధ్రువ. క్రిప్టో వరల్డ్లో కొంతమంది మనుషులతో పాటు ప్రమాదకరమైన ఏలియన్స్ కూడా ఉంటాయి. అవి సగం మనిషి శరీరం, సగం జంతువు శరీరం కలిగి ఉంటాయి. వాటిని చంపి వాటి సోల్ని తీసుకోవడం ద్వారా నువ్వు నిన్ను శక్తివంతుడుగా చేసుకోవచ్చు, లేదా దానిని కొన్ని కోట్ల రూపాయలకు అమ్మవచ్చు. నేను వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను అంకుల్. నేనేం చేయాలో చెప్పండి. ఆ తర్వాత ప్రొఫెసర్ ఆర్యగుప్తా ధ్రువని ఒక టెలిబూత్ లోనికి తీసుకువెళ్లి ల్యాప్టాప్ తో టెలిబూత్ ను యాక్టివేట్ చేశారు. అప్పుడు చూస్తుండగానే టెలిబూత్ అంతా పొగతో నిండిపోయింది. ఆ పొగ తగ్గిపోయిన తర్వాత ధ్రువ క్రిప్టో వరల్డ్ కి చేరుకున్నాడు. అప్పుడు దేవాశ్రమంలో తన గదిలో కూర్చొని తన ఇల్లు గురించి ఆలోచిస్తూ తాను ఒక నిర్ణయం తీసుకున్నాడు. ధ్రువ, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావనే విషయాన్ని గుర్తుంచుకో. నువ్వు 6 నెలల్లో 3 కోట్లు సంపాదించాలి. ఇక్కడి ప్రజలతో పోరాడుతూ ఉంటే ఎప్పటికీ నీ లక్ష్యం నెరవేరదు. ఇప్పుడు సమయం వచ్చింది. పూర్తిగా శ్రద్ధ పెట్టి ఏలియన్స్ని వేటాడి వాటి ఎనర్జీని అమ్మటం ద్వారా డబ్బు సంపాదించాలి. ధ్రువ ఈసారి పూర్తిగా సిద్ధమై తన కత్తి తీసుకొని మళ్లీ అడవిలోకి వెళ్ళాడు. అతను వేటాడడానికి ఏలియన్స్ ని వెతుకుతూ ఉండగా
అతని వెనక నుండి ఒక స్వరం వినిపించింది. అరే పిచ్చోడా, అడవిలోకి ఎక్కడికి వెళ్తున్నావు? అక్కడ ఏలియన్స్ ఉంటాయని నీకు తెలీదా? నేను వాటి కోసమే వెళ్తున్నాను. ముందా ఏలియన్స్ ఎన్ని రకాలు ఉంటాయో తెలుసుకో. ఒకవేళ పొరపాటున ఎక్కువ శక్తివంతమైన ఏలియన్స్ నీపై దాడి చేస్తే నీ ప్రాణమే పోతుంది. జాగ్రత్తగా విను. క్రిప్టన్ వరల్డ్లో 4 రకాల ఏలియన్స్ ఉంటాయి. మొదటిది జనరల్ ఏలియన్స్, 2 ప్రైమరీ ఏలియన్స్, 3 మ్యూటెంట్ ఏలియన్స్, ఇక 4 సేక్రెడ్ బ్లడ్ ఏలియన్స్. అర్థమైందా? అర్థమైంది. అంటే జనరల్ ఏలియన్స్ ని వేటాడాలి. నాకు ఎనర్జీ వచ్చాక ప్రైమరీ ఏలియన్స్, ఆ తర్వాత మ్యూటెంట్, ఆ తర్వాత సేక్రెడ్ బ్లడ్ ఏలియన్. అంతే కదా? అందరూ అదే చేస్తారు, కానీ నేను అలా చేయను. మరి మీరు ఎలా చేస్తారు? నేనొక ఏలియన్ని వెతుకుతున్నాను. దాని నుండి నాకు బ్లాక్ క్రిస్టల్ లభిస్తుంది. అంటే ఏంటి? నీకు తెలీదా? అరే, మొత్తం క్రిప్టన్ వరల్డ్లో కేవలం ఒకే ఒక బ్లాక్ క్రిస్టల్ ఉంది. దాని ద్వారానే ఏలియన్స్ ఎవాల్వ్ అవుతాయి. ప్రైమరీ ఏలియన్స్ మ్యూటెంట్గా, మ్యూటెంట్ సేక్రెడ్ బ్లడ్ ఏలియన్స్గా మారచ్చు. దీనికి ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. అలాగే ఏలియన్ సోల్ కూడా సులభంగా దక్కుతుంది. అర్థం చేసుకో, కూర్చునే పన్నంతా కూడా పూర్తి చేయొచ్చు. నీకు ఆ బ్లాక్ క్రిస్టల్ ఎక్కడ దొరికింది? ఇంకా దొరకలేదు. నిజం చెప్తున్నాను, ఏ రోజైతే అది దొరుకుతుందో ఆ రోజు నుండి క్రిప్టో వరల్డ్ మీదే అత్యంత శక్తివంతమైన యోధుడిగా నన్నెవరూ ఆపలేరు. నేను ఇక వెళ్తాను. ఎవరైనా నన్ను నీతో మాట్లాడడం చూస్తే అప్పుడు నా ప్రాణాలకే ప్రమాదం అని చెప్పి విశాల్ కంగారుగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. కనీసం ఏలియన్స్ గురించి ఇంకా బ్లాక్ క్రిస్టల్ గురించి కొంత ఇన్ఫర్మేషన్ దొరికింది అని ధ్రువ ఎంతగానో సంతోషించాడు. అయితే నేను ముందుగా జనరల్ ఏలియన్స్ ని వేటాడాలి అని అనుకుని ధ్రువ అడవి లోపలికి వెళ్ళాడు. అప్పుడే అతను చెట్ల దగ్గర కొంత కదలికను గుర్తించాడు. దాంతో ధ్రువ అది ఖచ్చితంగా ఏదో జనరల్ ఏలియన్ అయి ఉంటుందని అనుకున్నాడు. అంతలోనే అక్కడి నుండి ఒక బంగారు రంగు తాబేలు బయటకు వచ్చింది. ఇదేదో సాధారణ ఏలియన్ అనుకున్నాను, కానీ ఇది చాలా ప్రమాదకరమైంది. దీన్ని చంపడం మాట దేవుడెరుగు. దీన్ని ఎదుర్కోవడం కూడా చాలా కష్టం. ఇంతలో ఆ బంగారు తాబేలు ధ్రువపై దాడి చేసింది. కానీ అప్పుడే తన పూర్తి శక్తిని ఉపయోగించి ఎలాగోలా తాబేలును తన నుండి దూరంగా నెట్టేసి ప్రాణాల్ని కాపాడుకోవడానికి దట్టమైన అడవి వైపు పరిగెత్తడం ప్రారంభించాడు. అక్కడ ఒక పెద్ద రాయి కనిపిస్తే వెంటనే ఆ రాయి వెనుక దాక్కున్నాడు. నా కోసం కాకపోయినా నా తల్లి ఇంకా నా చెల్లి కోసం నేను పోరాడాలి. ఎలాగైనా నేను ఈ తాబేలుని చంపి తీరాలి. ధ్రువ తన శక్తిని అంతా ఉపయోగించి ఆ తాబేలుపై దాడి చేశాడు. వెంటనే ఆ తాబేలు చనిపోయింది. అప్పుడే ధ్రువ ముందుకి ఒక బ్లూ కలర్ ట్రాన్స్పరెంట్ స్క్రీన్ వచ్చింది. బంగారు తాబేలు చంపబడింది. 010 జీన్ పాయింట్లను పొందడానికి బంగారు తాబేలు యొక్క ఎనర్జీని తీసుకోండి. ధ్రువ ఆ ఎనర్జీని తీసుకున్నాక ఇంకొక వాయిస్ వచ్చింది. మీకు 7 జీన్ పాయింట్లు ఇంకా బంగారు కవచం లభించాయి. అది విన్న ధ్రువ ఆశ్చర్యపోయాడు. అదే సమయంలో అతని ముందుకి ఒక బంగారు రంగు కవచం కూడా వచ్చింది. ధ్రువ ఆ కవచాన్ని తాకగానే అతని శరీరం మొత్తం ఆ కవచంతో కప్పబడిపోయింది. దాన్ని ధరించిన తర్వాత ధ్రువ తనలో తెలియని ఒక శక్తిని అనుభవించాడు. అతను తన శక్తిని పరీక్షించడానికి పూర్తి శక్తితో ఒక చెట్టుపై పంచిచ్చాడు. అప్పుడు ఆ చెట్టుకి పెద్ద పగులు వచ్చింది. ఇది చూసిన ధ్రువ ఆశ్చర్యపోయాడు. అప్పుడే అతనికి తాబేలు శరీరంలో ఏదో మెరుస్తూ కనిపించింది. ధ్రువ వెళ్లి చూస్తే అక్కడ బ్లాక్ క్రిస్టల్ ఉంది. ధ్రువకి అప్పుడు విశాల్ చెప్పిన మాట గుర్తుకు వచ్చింది. మొత్తం క్రిప్టో వరల్డ్లో కేవలం ఒకే ఒక బ్లాక్ క్రిస్టల్ ఉంది. దాని ద్వారానే ఏలియన్స్ ఎవాల్వ్ అవుతాయి. ఒకవేళ ఇదే విశాల్ చెప్పిన బ్లాక్ క్రిస్టల్ అయితే ఇవాళ నా అదృష్టం చాలా బాగుంది. నా మొదటి వేట పూర్తయింది.
అలానే బ్లాక్ క్రిస్టల్ కూడా దొరికింది. కానీ ఆ బ్లాక్ క్రిస్టల్ నిజంగా పని చేస్తుందా లేదా అని ధ్రువకి నమ్మకం కలగలేదు. అందుకే ధ్రువ ఒక పిల్లికి ఆ బ్లాక్ క్రిస్టల్ తినిపించాడు. చూస్తుండగానే ఆ పిల్లి పెద్దగా మారిపోయింది. ధ్రువ దేవాశ్రమంలో తన గదికి చేరుకునేసరికి టేబుల్ మీద ఒక డిజిటల్ మెసేజ్ ఉండడాన్ని చూశాడు. ధ్రువ, నువ్వు వెంటనే భూగ్రహానికి తిరిగి రావాలి. నీకోసం 2 చెడు వార్తలున్నాయి, కానీ వాటిని నేను ఇక్కడ చెప్పలేను. అలా నీ విషయం ఎవరికీ తెలియకూడదు, గుర్తుపెట్టుకో. ధ్రువ వెంటనే టెలిపోర్టేషన్ ద్వారా మళ్ళీ భూమి గ్రహానికి చేరుకున్నాడు. ధ్రువ ఇప్పుడు ప్రొఫెసర్ ఆర్యగుప్తా ల్యాబ్ లో ఉన్నాడు. ఏమైంది అంకుల్? నన్ను అంత తొందరగా ఎందుకు ఇక్కడికి పిలిచారు? మీరెందుకు అంత టెన్షన్ పడుతున్నారు? ధ్రువ, నేను నీకు ఇప్పుడు చెప్పబోయే విషయం విని నువ్వు చాలా షాక్కి గురవచ్చు, కానీ ఇది నీకు తెలియజేయడం చాలా అవసరం. గుప్తా అంకుల్, మీరు ఎందుకు నన్ను ఇంతలా భయపెడుతున్నారు? అసలు ఏం జరిగింది? ధ్రువ, నిన్న సాయంత్రం మీ అమ్మగారు ఆరోగ్యం చాలా దెబ్బతింది. ఆమెను హాస్పిటల్ అడ్మిట్ చేయించినప్పుడు డాక్టర్ చెప్పారు ఆమెకి చాలా రేర్ డిసీజ్ ఉందని, పైగా ఆమెకి వెంటనే సర్జరీ చేయాలని. కానీ దానికి 1 కోటి రూపాయలు ఖర్చు అవుతుంది. నువ్వు క్రిప్టో వరల్డ్కి వెళ్ళి 4 రోజులైంది. ఇప్పటివరకు ఎంత డబ్బు సంపాదించావు? నేను ఇప్పటివరకు 1 రూపాయి కూడా సంపాదించలేకపోయాను. కానీ మీరు టెన్షన్ పడకండి, నేను ఇప్పుడు డబ్బు సంపాదనపైనే దృష్టి పెడతాను. నా తల్లికి ఏం జరగనివ్వను. ధ్రువ, నువ్వు టెలిపోర్టేషన్ ద్వారా క్రిప్టో వరల్డ్కి వెళ్ళలేవు, ఎందుకంటే నీ ప్రాణానికి ప్రమాదం ఉంది. కానీ అంకుల్, టెలిపోర్టేషన్ ద్వారా కాకుండా ఇంకెలా వెళ్ళగలను? అక్కడ ఇంకా చాలా పనులు ఉండిపోయాయి. నాకు తెలుసు ధ్రువ. ఇప్పుడు నువ్వు ట్రైన్లో క్రిప్టో వరల్డ్కి వెళ్ళాలి. ట్రైన్లోనా? ట్రైన్ కూడా క్రిప్టో వరల్డ్కి వెళ్తుందా? ఆ. నేను నీకు టికెట్ కూడా బుక్ చేశాను. ఇంకొక అరగంటలో నేను ట్రైన్ అని చెప్పి ప్రొఫెసర్ ఆర్యగుప్తా ధ్రువాని రైల్వే స్టేషన్ కి తీసుకెళ్లారు. ఐఎమ్ సారీ. నీలాంటి అబ్బాయిల గురించి నాకు బాగా తెలుసు. అవకాశం దొరికితే చాలు తాకడానికి ప్రయత్నిస్తారు. నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. ఇది జస్ట్ యాక్సిడెంట్ మాత్రమే. ఈ రోజు నుండి 4 రోజుల తర్వాత మనం ఇద్దరం పోరాడదాం. నువ్వు నన్ను ఓడించినట్లయితే నేను నిన్ను క్షమిస్తాను. పైగా ఇంకెప్పుడు నిన్నేమీ చెయ్యను. కానీ నేను గెలిస్తే నేను చెప్పిన పని నువ్వు చెయ్యాల్సి ఉంటుంది. చూడు దేవిక, నేను ఎవరితోనూ గొడవ పడాలనుకోవట్లేదు. నేను నిన్ను అడగడం లేదు. ఈ రోజు నుండి 4 రోజుల తర్వాత యుద్ధం చేద్దామని చెప్తున్నాను. అన్నింటికీ సిద్ధంగా ఉండు, ఎందుకంటే ఈసారి నేను నిన్ను వదలను. అసలు నా జీవితంలో ఏం జరుగుతుంది? నాకేం చేయాలో అర్థం కావడం లేదు. ఒకవైపు గ్రాండ్ మాస్టర్ ఇంకా దేవిక నా ప్రాణాల కోసం వెంటపడుతున్నారు. మరోవైపు నా తల్లి చావు బ్రతుకుల మధ్య పోరాటం చేస్తుంది. సర్జరీ కోసం డబ్బు సేకరించాలి. తర్వాత బాబాయ్కి 3 కోట్లు ఇచ్చి ఇంటిని తిరిగి తీసుకోవాలి. ఇదంతా నేను ఎలా చేయగలను? అని అనుకుని ఏం చేసైనా డబ్బులు సంపాదించాలి అని ధ్రువ నిశ్చయించుకున్నాడు. చూస్తుండగానే తన శరీరం మొత్తం బంగారు కవచంతో కప్పబడిపోయింది. ఇప్పటి వరకు ఎవరు వెళ్ళని చోటుకు నేను వెళ్ళాలి. అందుకు నా జీవితాన్ని పణంగా పెట్టాల్సిన అవసరం వచ్చినా సరే, ఎందుకంటే నాకు మరో దారి లేదు. నువ్వు సామాన్య మనిషివా లేక మహావీరుడివా? ఒకేసారి 100లాది చురుకైన మిడతలను నాశనం చేశావు. నేను వీరుణ్ణి కాదు, కానీ ఏదైనా చేయాలని నిర్ణయించుకుంటే అది చేసేంత వరకు వదిలిపెట్టను. నువ్వు ఒక్కడవి ఇన్ని చురుకైన మిడతలను ఏం చేసుకుంటావు? సరే, ఒక పంచే, ఈ మిడతలన్నిటినీ నాకు అమ్మాయి. సరే, నేను నీకు ఒక్కో మిడతను 20,000కు అమ్ముతాను. ఇన్ని మిడతల్ని లెక్క పెట్టాలంటే సాయంత్రం అవుతుంది. నువ్వు ఒక పంచే, ఈ మిడతలన్నిటినీ నాకు 1 కోటి రూపాయలకు అమ్మాయి. ధ్రువ వెంటనే విశాల్తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. విశాల్ కూడా ధ్రువకి డిజిటల్ రూపీస్ ని ట్రాన్స్ఫర్ చేశాడు. ఇదిగో 1 కోటి రూపాయలు, ఇంకా నా నుండి అదనంగా 50 లక్షలు. ఎప్పుడైనా నువ్వు మంచి వేట చేస్తే అది నాకు మాత్రమే అమ్మాలి. సరే, ఈ డీల్ ఓకే.
రే బాబు, వెళ్తూ వెళ్తూ కనీసం నీ పేరైనా చెప్పు. డాలర్. నువ్వు నన్ను డాలర్ అని పిలవచ్చు. అని చెప్పి ధ్రువ అక్కడి నుండి మరో వేటకు వెళ్ళాడు. చాలా కష్టపడి ధ్రువ ఒక రాగి కొమ్ములున్న ఖడ్గమృగాన్ని పట్టుకున్నాడు. ఇప్పుడు ధ్రువ దానికి బ్లాక్ క్రిస్టల్ తినిపించి సేక్రెడ్ బ్లడ్ ఏలియన్ గా మార్చాలనుకుంటున్నాడు. అందుకే ధ్రువ ఆ ఖడ్గమృగాన్ని తనతో పాటు దేవ్ ఆశ్రమానికి తీసుకుని వెళ్తున్నాడు. అప్పుడే అతనికి ఆకాష్ బయట నిలబడి కనిపించాడు. మంచిదైంది, కనీసం మొదటి వేట అయినా జరిగింది. లేదంటే క్రిప్టో వరల్డ్ లో ఒక అబ్బాయి వచ్చాడు, కనీసం దోమను కూడా చంపలేకపోయాడని రికార్డు ఉండిపోయేది. ధ్రువ ఆకాష్ ని పట్టించుకోకుండా వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాడు, కానీ అది ఆకాష్ కి నచ్చలేదు. దాంతో ఆకాష్ కోపంగా, నన్ను పట్టించుకోకుండా వెళ్ళడానికి నీకెంత ధైర్యం? మొదటి రోజు నువ్వు తిన్న దెబ్బలు మర్చిపోయావా? చూడు ఆకాష్, నాకు నీతో గొడవ పడాలని లేదు. దయచేసి నన్ను వెళ్ళనివ్వు. ధ్రువ ఈసారి కూడా ఆకాష్ మాటల్ని పట్టించుకోకుండా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించాడు. ఆకాష్ వెంటనే తన కత్తిని తీసి కోపంతో ధ్రువపై దాడి చేశాడు. ధ్రువ తనను తాను రక్షించుకోవడానికి కేవలం తన చేతిని మాత్రమే ముందుకు పెట్టాడు. కానీ ఒక బలమైన కాంతి రావడంతో ఆకాష్ కత్తి 2 ముక్కలుగా విరిగిపోయింది. అసలేం జరిగిందో అర్థం చేసుకునే లోపే ధ్రువ ఆ ఖడ్గమృగాన్ని తీసుకుని తన గదిలోకి వెళ్లిపోయాడు. అక్కడ ధ్రువ తన గదిలో కూర్చొని ఉండగా మరోవైపు విశాల్ డాలర్ గురించి దేవాశ్రమంలో అందరికీ చెప్పాడు. దాంతో ప్రతి ఒక్కరూ అసలు ఈ డాలర్ ఎవరు, ఎక్కడి నుండి వచ్చాడు అని తెలుసుకోవాలనుకున్నారు. అలానే అతను అంత శక్తివంతుడైతే ఇంతవరకు ఎవరూ అతన్ని ఎందుకు చూడలేదు అని అనుకున్నారు. విశాల్, నాకు నిజం చెప్పు, అసలు ఎవరి డాలర్? నీకతను ఎలా తెలుసు? దేవిక, నేను నిజం చెప్తున్నాను. ఈ రోజు నేను తిరిగి వస్తున్నప్పుడు చురుకైన మిడతలుండే ప్రాంతంలో నేను అతను మొదటిసారి చూశాను. అతను ఒక్కడే 100 మిడతల్ని చంపి పడేశాడు. ఏమన్నా? 100 మిడతలను ఒక్కడే చంపేశాడా? కానీ ఇప్పటి వరకు ఎవరు ఎక్కడ 5 మిడతలను మించి చంపలేదు కదా. అతను ఎలా ఉంటాడు? వాడి శరీరం బంగారు రంగు కవచంతో కప్పేసి ఉంటుంది. ఇంకా వాడి చేతిలో ఒక కత్తి కూడా ఉంది. చిన్నపాటి కత్తితో ఎవరైనా మిడతలను ఎలా చంపగలుగుతారు? తప్పకుండా వీడి దగ్గర ఏవో శక్తులుండుంటాయి. నువ్వు గనక డాలర్తో నా మీటింగ్ అరేంజ్ చేయకపోతే నీకు చావు ఖాయం. అసలు తను ఎందుకని డాలర్ ని కలవాలి అనుకుంటుంది? నిజంగా తను కలుస్తుందా, లేదా ఏదైనా పథకం వేస్తుందా? ఇప్పుడు డాలర్ ని ఎలా వెతకాలో విశాల్కి అర్థం కావడం లేదు. ఒకవేళ కలిసినా దేవికతో మీటింగ్ కి అతను ఎలా ఒప్పిస్తాడు? ఇదంతా ఆలోచిస్తూ విశాల్ తన రూమ్ లోకి వెళ్ళాడు. అక్కడ తనకు ఒక పార్సిల్ దొరికింది. ఆ పార్సిల్ తెరిచిన విశాల్కి అందులో ఒక సోల్ బాటిల్ దొరికింది. ఆ బాటిల్ తో పాటు ఒక డిజిటల్ మెసేజ్ కూడా ఉంది. విశాల్ కూర్చొని ఆ డిజిటల్ మెసేజ్ ఓపెన్ చేశాడు. నేను ప్రైమరీ ఏలియన్ ఎనర్జీని నీకు పంపుతున్నాను. నువ్వు నాకు ఇచ్చిన 50 లక్షల అడ్వాన్స్ కి ఇది లెక్క సరిపోతుంది. నా దగ్గర నీకోసం ఇంతకంటే గొప్ప శక్తులున్నాయి. అవి కావాలంటే ఓ 2 కోట్లు తీసుకొని రేపు సాయంత్రం 5 గంటలకి పశ్చిమం వైపున్న కొండ దగ్గరికి రా. గుర్తుంచుకో, ఎవరిని నీతో తీసుకురావద్దు. అలా చేస్తే నీతో డీల్ క్యాన్సిల్ చేస్తాను. విశాల్ మర్నాడు వరకు వెయిట్ చేయలేకపోతున్నాడు. ఇప్పుడే డాలర్ తనకి ప్రైమరీ ఏలియన్ ఎనర్జీ ఇచ్చాడంటే తప్పకుండా అతని దగ్గర మ్యూటెంట్ లేదా సేక్రెడ్ ఏలియన్ ఎనర్జీ ఉండి ఉంటుంది. అందుకే మర్నాడు సమయానికి ముందే డాలర్ చెప్పిన చోటుకి చేరుకున్నాడు. చాలాసేపు ఎదురు చూశాక తనకు ఎవరూ కనిపించకపోవడంతో తను ఇంటికి బయలుదేరాడు. ఎక్కడికి వెళ్తున్నావు విశాల్? డీల్ అవసరం లేదా? ఏంటి డాలర్? నువ్వు రావేమో అనుకున్నాను. అదంతా వదిలే, చెప్పు. డబ్బు తెచ్చావు కదా? ఇదిగో తీసుకొచ్చాను. ఆ మాట అంటూనే విశాల్ తన దగ్గర ఉన్న డిజిటల్ రూపీస్ ని ట్రాన్స్ఫర్ చేశాడు. ధ్రువ కూడా తన బ్యాగ్ నుంచి ఒక సోల్ బాటిల్ తీసిచ్చాడు. మ్యూటెంట్ ఏలియన్ ఎనర్జీ? ధ్రువ డబ్బు తీసుకొని వెళ్ళిపోతుండగా అప్పుడే విశాల్ తనతో, డాలర్ త్వరగా చెప్పు, నా దగ్గర టైం లేదు. మా దేవాశ్రం యోధురాలు దేవిక నిన్ను కలవాలంటుంది. తనతో చెప్పు. డాలర్ ఎవరిని కలవాడు అంటూ ధ్రువ వేగంగా పరుగు తీస్తూ వెళ్లిపోయాడు. తను అన్న మాటను విశాల్ దేవికకు చెప్పాడు. ఆ డాలర్కి ఎంత పొగరు కాకపోతే ఈ దేవికని కలవడానికి ఒప్పుకోలేదు. ధ్రువ తన గదిలో నిలబడి ఆ ఖడ్గమృగంలో తేడా వచ్చిందో లేదో చూస్తున్నాడు. 3 రోజులుగా ఆ జంతువులో ఇంకా మార్పు రాలేదు. బహుశా సేక్రెడ్ బ్లడ్ ఏలియన్ గా మారడానికి టైం పడుతుందనుకుంటా. అప్పుడే ధ్రువ గది బయట బెల్ మోగింది.
తను ముందుకు వెళ్ళగానే దేవిక ఎదురుపడింది. నేను చెప్పినట్టుగానే 4 రోజులు అయిపోయాయి. ఇవాళే మన యుద్ధం. ఇంకో 5 నిమిషాల్లో వార్ రూమ్లో కలువు నన్ను. ఆ మాట అంటూనే దేవిక వెళ్ళిపోయింది. ధ్రువకి అర్థమైంది ఆ కోపం తన మీద కాదు, డాలర్ దేవికను కలవకపోవడం వల్ల అని. ఆ కోపం ఇప్పుడు తన మీద చూపిస్తోంది. కానీ దేవికకి ధ్రువ, డాలర్ ఇద్దరూ ఒక్కటే అన్న విషయం తెలియదు. ఎవరినైతే అందరూ పిరికివాడు అనుకుంటున్నారో అతనే డాలర్. కాసేపట్లో ధ్రువ వార్ రూమ్ కి చేరుకున్నాడు. దేవిక అక్కడ తన కోసమే ఎదురు చూస్తోంది. ముందుగా అనుకున్నట్టే నువ్వు నన్ను ఓడిస్తే నేను నిన్ను క్షమిస్తాను. కానీ నువ్వు ఓడిపోతే నేను చెప్పినట్టుగానే నువ్వు చెయ్యాల్సి ఉంటుంది. సరే చెప్పు, ఎలా మొదలు పెడదాము? దేవిక యుద్ధానికి సిద్ధంగా ఉంది. ధ్రువ తన మీద దాడి చేయగానే దేవిక తట్టుకోలేకపోయింది. ఒక్కసారిగా నేల మీద పడిపోయింది. బలహీనంగా కనిపించే ధ్రువలో ఇంత బలం ఎక్కడి నుండి వచ్చిందో అర్థం కాలేదు. ఏమైంది? బలంగా కొట్టారా? సారీ, పొరపాటైంది. లేదు, నువ్వు కరెక్ట్గానే చేశావు. పద, రెండోసారి ట్రై చేద్దాం. ధ్రువ రెండోసారి దేవిక మీద దాడి చేశాడు. కానీ ఈసారి తను తట్టుకుంది. చాలాసేపు యుద్ధం జరిగాక కూడా ఫలితం కనిపించలేదు. అందుకే వచ్చే నెలలో ఇంకోసారి పోటీ పడాలని నిర్ణయించుకున్నారు. కొన్నాళ్ల క్రితం వరకు ఈ ధ్రువ ఎవరితోనూ పోటీ పడలేనంత బలహీనుడిగా ఉండేవాడు. కానీ హఠాత్తుగా నన్ను కూడా ఎదుర్కొనేంతగా తనలో శక్తులు ఎక్కడి నుంచి వచ్చాయి? దీని వెనక ఏదో ఉంది. ధ్రువ రోజు రోజుకి తన బలాన్ని పెంచుకుంటున్నాడు. డబ్బు కంటే కూడా తనకి ఇప్పుడు శక్తులే అవసరం. దానికోసం క్రిప్టో వరల్డ్ లో అతిపెద్ద రిస్క్ తీసుకోవడానికి సిద్ధమయ్యాడు. క్రిప్టో వరల్డ్ లో రెడ్ జోన్ ఏరియాలో దక్షిణ గుహ ఉంది. దాన్ని చావు లోకం అని కూడా పిలుస్తారు. అందులోకి వెళ్లిన వాళ్ళు ఎవరూ కూడా ప్రాణాలతో తిరిగి రారు అని ప్రజల నమ్మకం. ఇప్పటిదాకా అందులోకి 2 వెళ్లారు. వాళ్ళ ఆనవాళ్లు కూడా మిగల్లేదు. ఆ గుహలో ఉన్న అమృతం క్రిప్టో వరల్డ్ లో ఎవరినైనా సర్వశక్తివంతుడిగా మార్చేస్తోంది. కానీ ఆ అమృతాన్ని రక్షిస్తున్నవి మాత్రం విషపు తేళ్లు. ఈరోజు నా జీవితంలోనే చాలా ముఖ్యమైంది. ఇక్కడ నేను పొందేది క్రిప్టో వరల్డ్ చరిత్రలో ఎవరూ సాధించలేరు. లేదా దానికోసం ప్రాణాలు అర్పించిన వాళ్ళ జాబితాలో చేరిపోతాను. ఎవరైనా శక్తివంతులు అవ్వడానికి అమృతం కావాలంటే నరక జ్వాల నుంచి నడవాల్సి ఉంటుంది. ధ్రువ తన గోల్డెన్ మాస్క్ తీసి పెట్టుకోగానే తన శరీరం అంతా బంగారపు కవచంతో నిండిపోయింది. గట్టిగా గాలి పీల్చుకొని లోపలికి అడుగు పెట్టాడు. అక్కడ ఉన్న కట్టెని తీసుకొని వెలిగించాడు. తను లోపలికి వెళ్తుంటే దారిలో ఎముకలు కనిపించాయి. అప్పుడే ధ్రువకి కొన్ని కదలికలు వినిపించాయి. తల తిప్పగానే ఒక తేలు కనిపించింది. వెంటనే తన కత్తితో దాన్ని 2 ముక్కలు చేశాడు. అలా తేళ్లను చంపుతూ ధ్రువ ముందుకు నడిచాడు. అప్పుడే తనకి ఓ అమ్మాయి మాట వినిపించింది. ఎవరైనా ఉన్నారా? నన్ను తేలు కొట్టింది. ఎవరైనా సాయం చేయండి ప్లీజ్. ఆ అరుపులు దేవికవి అని తెలిసి ధ్రువ అక్కడి నుంచి వెళ్ళిపోబోయాడు.
చూడు, నేను నీకే సహాయం చేయలేను, నాకు చాలా పనుంది. డాలర్, నువ్వు నాకు సహాయం చేస్తే నువ్వేం అడిగినా ఇవ్వడానికి సిద్ధం. ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాను. నన్ను ఇక్కడి నుంచి రక్షించు. నీకెలా తెలుసు నా పేరు డాలర్ అని? నేనేంటి, మొత్తం దేవాశ్రమ్కి నీ గురించి తెలుసు. నీ శక్తి గురించి మొత్తం క్రిప్టో వరల్డ్ అనుకుంటోంది. ఆ! ఇక్కడికి ఎలా వచ్చావు? ఇక్కడ నుంచి ఎవరు తిరిగి వెళ్ళలేదని తెలియదా? ఇంకా తేలుకుట్టాక నువ్వు ఇంకా ఎలా బతుకున్నావు? నేను 8 ఏళ్ల నుంచి క్రిప్టో వరల్డ్ మీద ఉన్నాను. అందరికంటే గొప్ప యోధురాల్ని నేను. నా దగ్గర ఎలాంటి శక్తులున్నాయంటే వాటితో తేళ్ల విషయాన్ని తట్టుకోగలను. అలా అయితే సాయం చేయడానికి నేను సిద్ధం. కానీ నాకు డబ్బుతో పాటు సేక్రెడ్ బ్లడ్ ఏలియన్ డెవిల్ సోల్ కూడా కావాలి. సరే, నేను ఇవ్వడానికి సిద్ధం. కానీ నువ్వు ఎలాగైనా నన్ను బయటికి పంపు. తన పథకం ప్రకారం దేవిక డాలర్ని కలుసుకుంది. కానీ ఇంకా తను అనుకున్న పని మిగిలే ఉంది. దానికోసమే తను డాలర్ను కలవాలి అనుకుంది. ఇక నువ్వు వెళ్ళిపోవచ్చు. దేవిక అయిష్టంగానే ధ్రువకి డిజిటల్ రూపీస్ ట్రాన్స్ఫర్ చేసింది. పైగా ఓ సోల్ బాటిల్ కూడా ఇచ్చింది. అవన్నీ తీసుకొని ధ్రువ కొండల్లోకి వెళ్ళిపోయాడు. ఈ కొండ మీదికి ఎలాగో వచ్చాను. ఓ వేటాడి వెళ్తాను. ఆ వంకతో దేవిక ఇచ్చిన డెవిల్ సోల్ శక్తిని చెక్ చేస్తాను. తనని నమ్మడానికి లేదు. ధ్రువ అడవికి చేరుకున్నాడు. తన ముందు ఎలాంటి ఏలియన్ ఉందంటే దాన్ని ఇంతకు ముందు ఎప్పుడూ చూడలేదు. దాని ఒంట్లో పై భాగం ఓ ఎద్దులా ఉంది, కింద భాగం గుర్రంలా ఉంది. అది ధ్రువని చూడగానే గర్జిస్తూ తన మీద దాడి చేసింది. అప్పుడే ధ్రువ దేవిక ఇచ్చిన డెవిల్ సోల్ ని పిలిచాడు. అది ఓ పిల్లి. నేను నిన్ను ఆజ్ఞాపిస్తున్నాను, దీన్ని చంపేయ్. అది విన్న పిల్లి ఏలియన్ మీద అటాక్ చేయలేదు. పైగా ధ్రువ వెనక్కి వెళ్లి దాక్కుంది. అప్పటికి ఏలియన్ కూడా ధ్రువ దగ్గరికి వచ్చేసింది. అతి కష్టం మీద తనని తాను రక్షించుకున్నాడు. నాకు ముందే డౌట్ ఉంది. ఈ దేవికాని నమ్ముండకూడదు. డెవిల్ సోల్ పేరుతో ఒక పిరికి పిల్లినిచ్చింది. అది ఎందుకు పనికిరాదు. ఎలాగైనా ఏలియన్ నుంచి తప్పించుకోవాలి. ఏం ప్రమాదంలో ఇరుక్కున్నావురా దేవుడా. కాసుకో, ఇంకా ఈ దేవిక రాక్షసిని వదిలేదే లేదు. ఏలియన్ ధ్రువ దగ్గరకు వెళ్ళగానే తను ఒక్కసారిగా ఎగిరాడు. తన కత్తిని నేరుగా ఏలియన్ కంట్లో దింపాడు. కాసేపట్లో ఆ ఏలియన్ నేల మీద కుప్పకూలిపోయింది. అప్పుడే ఓ గొంతు వినిపించింది. ఎద్దుగుర్రం ఏలియన్ చనిపోయింది. మీ ఎవల్యూషన్ పాయింట్స్ కావాలంటే దాని ఎనర్జీ తీసుకోండి. దీంతో మీకు వస్తుంది 4 రెట్ల శక్తి. ధ్రువ ఏలియన్ ఎనర్జీ తీసుకున్నాడు. పోనీ కనీసం కొత్త ఆయుధం దొరికింది. ఎన్నాళ్ళు ఈ పాత కత్తితో పోరాడతాను. అక్కడ దేవిక డాలర్ను కలిశాక తన గదిలో కూర్చొని ఏదో ఆలోచిస్తోంది. ఆ డాలర్ని నేను మొదటిసారి కలిశాను. కానీ ఇంతకు ముందే తనని కలిశానని ఎందుకు అనిపిస్తోంది? కానీ ఎక్కడ? నాకు గుర్తు రావడం లేదు. తన గొంతు కూడా విన్నట్టుగానే అనిపించింది. కాసేపు ఆలోచించాక దేవిక నేరుగా వార్ రూమ్ కి వెళ్ళిపోయింది. కొన్నాళ్ల క్రితం ధ్రువతో జరిగిన పోటీ రికార్డింగ్ చూడసాగింది. ఆ వీడియో చూస్తూ ఉంటే తనలో కంగారు పెరిగిపోయింది. కానీ ఇదెలా సాధ్యం? ధ్రువ నడక, డాలర్ నడక రెండు ఒకేలా ఉన్నాయి. వాళ్ళ బాడీ ఒకేలా ఉంది, అలాగే గొంతు కూడా ఒకేలా ఉంది. ఒకవేళ ధ్రువే డాలరా?
ఇలా ఎలా జరిగింది? ఒక మనిషి మొదటి రోజే బలహీనుడిగా అందరి చేతిలో తన్నులు తిని అలాంటి వాడు ఇంత త్వరగా బలవంతుడు ఎలా అయ్యాడు? ఒకవేళ ఇది నిజమైతే దేవాశ్రమంకి చాలా పెద్ద సమస్య రాబోతోంది. ధ్రువ ఆశ్రమం నుంచి దేవాశ్రమంకి చేరుకోగానే అక్కడ నిశ్శబ్దం రాజ్యమేలుతోంది. ఆశ్రమమంతా నిద్రపోతున్నట్టు అనిపించింది. ఎప్పుడూ సందడిగా ఉండే ఆ దేవాశ్రమం శ్మశానంలా కనిపిస్తోంది. ఎందుకింత నిశ్శబ్దంగా ఉంది? అంతా ఎక్కడున్నారు? నీకు తెలీదా? ఎక్కడి నుంచో కాసేపటి క్రితం ఓ సేక్రెడ్ బ్లడ్ ఏలియన్ వచ్చింది. చూడ్డానికి అది ఖడ్గమృగాల్లాగే ఉంది. ఇదే అలా చేసింది. గ్రాండ్ మాస్టర్ టీంలో ఇద్దరిని చంపేసింది అది. అందుకే గ్రాండ్ మాస్టర్ అందరితో కలిసి దాన్ని వేటాడేందుకని వెళ్లారు. అది విన్న ధ్రువ కాళ్ళ కింద నేల కంపించింది. తనకు గుర్తొచ్చింది, రాగి రంగు ఆకారంలో ఉన్న ఓ మృగానికి బ్లాక్ క్రిస్టల్ ఇచ్చి సేక్రెడ్ బ్లడ్ ఏలియన్ గా అవడానికి వదిలేశాడు. ధ్రువ వెంటనే తన గదిలోకి వెళ్ళాడు. అక్కడ కనిపించిన దృశ్యానికి తన కళ్ళు బైర్లు కమ్మాయి. బోను విరిగిపోయి ఉంది. దీని అర్థం నేను తెచ్చిన మృగం సేక్రెడ్ బ్లడ్ ఏలియన్ గా మారిపోయింది. అందరూ దాన్ని వేటాడుతున్నారు. లేదు, అలా జరగడానికి వీల్లేదు. నేను పట్టి తెచ్చిన జంతువు శక్తి ఇంకొకరికి చిక్కకూడదు. అయినా ఆ బ్లాక్ క్రిస్టల్ ఇంకా దాని పుట్టలోనే ఉంది. అది నాకు చాలా అవసరం. నేను ఎట్టి పరిస్థితుల్లో దాన్ని వదులుకోను. ధ్రువ పరిగెడుతూ అంతా ఆ మృగాన్ని వెంబడిస్తున్న వైపుకు వెళ్ళాడు. దూరం నుంచి తను గ్రాండ్ మాస్టర్ ని, ఆ సేక్రెడ్ బ్లడ్ ఏలియన్ ని స్పష్టంగా చూడగలుగుతున్నాడు. నువ్వు నా టీంలో మనుషుల్ని చంపావు. నేను స్వయంగా నా చేతులతో నిన్ను చంపేంత వరకు అప్పటిదాకా నాకు విశ్రాంతి లేదు. అప్పుడే ఆ మృగం వేగంగా పరుగు తీస్తూ గ్రాండ్ మాస్టర్ రథాన్ని ముక్కలు ముక్కలు చేసింది. అది చూసిన గ్రాండ్ మాస్టర్ కోపంతో రగిలిపోయాడు. నీకు తెలీదు నువ్వు ఎవరితో పెట్టుకుంటున్నావో. గ్రాండ్ మాస్టర్ రథాన్ని సర్వనాశనం చేశావు నువ్వు. అది నాకు ప్రాణం కంటే కూడా ఎక్కువ. ఇక నీకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోయింది, చూసుకో. అంటూ గ్రాండ్ మాస్టర్ తన ఆకుపచ్చ గద్ద డెవిల్ సోల్ ని పిలిచాడు. దాన్ని బాణంగా మార్చి సేక్రెడ్ బ్లడ్ ఏలియన్ పైకి వదిలాడు. ఆ బాణం నేరుగా వెళ్లి దాని తలకు తగిలింది. కాసేపటికే ఆ మృగం గిలగిల్లాడుతూ కుప్పకూలింది. గ్రాండ్ మాస్టర్ విజయంతో సంతోషపడేలోగా ఆకాశం నుంచి ఓ మెరుపు వచ్చి నేరుగా ఆ ఖడ్గ మృగంలోకి దూసుకుపోయింది. దాంతో అది పూర్తిగా చచ్చిపోయింది. కాని మరు నిమిషమే మెరుపు వేగంతో ఓ మనిషి వచ్చాడు. తనను ఎవరూ గుర్తుపట్టలేకపోతున్నారు. తన ఒంటి మీద బంగారు రంగు కవచం ఉంది. తానే ధ్రువ. సేక్రెడ్ బ్లడ్ ఏలియన్ ఎనర్జీ కోసం వచ్చాడు. దాని డెవిల్ సోల్, బ్లాక్ క్రిస్టల్ తీసుకొని వెళ్ళిపోయాడు. ఇదెంత త్వరగా జరిగిందంటే ఎవరికీ ఏం అర్థం కాలేదు. అది డాలర్ కదా? గ్రాండ్ మాస్టర్ కోపంతో రగిలిపోతూ ధ్రువని వెంబడించాడు. అప్పుడే ధ్రువకి దొరుకుతుంది మరో కొత్త డెవిల్ సోల్ పవర్. తను వేగంగా మాయమైపోయాడు. ధ్రువ దేవాశ్రమంలో తన గదిలో కూర్చొని డెవిల్ సోల్ ని, బంగారపు మాస్క్ ని చూసి సంబరపడుతున్నాడు. ఇంతలో తనకి దేవిక మాట వినిపించింది. అందరూ రండి, ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. మనం వేటకి వెళ్ళినప్పుడు పొరపాటున స్మార్ట్ వాచ్ లో అంతా రికార్డ్ అయింది. ఎలాగోలా రికార్డింగ్ లో ఆ బంగారు కవచం మనిషి కూడా కనిపించాడు. అది విన్న ధ్రువకి భయం మొదలైంది. తన అసలు రంగు తెలుస్తుందేమో అని. అప్పుడే అక్కడి నీలిరంగు తెర మీద రికార్డింగ్ కనిపిస్తోంది. అది చూసిన ధ్రువకి మతిపోయినంత పనైంది. తన ఊపిరి ఆగినట్టు అనిపించింది.
ఇంతకీ ధ్రువ ఆ రికార్డింగ్ లో ఏం చూశాడు? తన కాళ్ళ కింద నేల కదిలిపోయింది. ధ్రువ డాలర్ ఇద్దరు ఒకరే అని దేవిక గ్రాండ్ మాస్టర్ తో చెబితే ఏం జరుగుతోంది? లేదా దేవిక ఈ రహస్యం ద్వారా ఇంకేదైనా సాధిస్తుందా? దేవాస్త్రం మొత్తానికి ధ్రువ అసలు నిజం తెలిస్తే ఏం జరుగుతోంది? ధ్రువ బ్లాక్ క్రిస్టల్ రహస్యం అందరికీ తెలిసిపోతుందా? ధ్రువ 3 నెలల తర్వాత జరిగే పోటీలో గ్రాండ్ మాస్టర్ ని ఓడించి సర్వశక్తివంతుడిగా నిలుస్తాడా? లేదా తన అంతం ఖాయమా? ఇంతకీ ధ్రువ తనే డాలర్ అనే విషయాన్ని ఎందుకు దాస్తున్నాడు? ఈ ప్రశ్నలన్నిటికీ జవాబు తెలుసుకోవాలంటే ఇప్పుడే ఈ కింద ఇచ్చిన లింక్ క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం డౌన్లోడ్ చేసుకోండి. అనుక్షణం రహస్యాలు మలుపులతో నిండిన ధ్రువ కథను వినేయండి.